షామీర్పేటలో నిషేధిత BT3 పత్తి విత్తనాల దందాను పోలీసులు భగ్నం చేశారు. ORR ఎగ్జిట్ 7 దగ్గర 100 కిలోల విత్తనాలతో ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని షామీర్పేట్ ORR ఎగ్జిట్ నంబర్ 7 సమీపంలో SOT కంటోన్మెంట్ బృందం, షామీర్పేట్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన దాసరి శ్రీనివాసరావు వయసు 58 వద్ద 100 కిలోల నిషేధిత BT3 పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. ఒక్కో సంచిలో 50 కిలోల చొప్పున 2 సంచులు స్వాధీనం చేసుకున్నారు. పరార్లో ఉన్న దాసరి సూరిబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మరో శ్రీనివాసరావుతో పాటు కలిసి ఈ ధరకు కొనుగోలు చేసి విత్తనాలను హైదరాబాద్ పరిసరాల్లో రైతులకు, ఎరువుల దుకాణాలకు అధిక ధరలకు అమ్మేందుకు యత్నించినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా దాసరి శ్రీనివాసరావుపై వికారాబాద్ జిల్లా యాలాల్ పోలీస్ స్టేషన్లో ఇదే తరహా కేసు నమోదు ఉందని పోలీసులు తెలిపారు. నిషేధిత విత్తనాల వినియోగంతో భూమి కాలుష్యం, పంట నష్టాలు వచ్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.